సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: వైద్య చరిత్రలో అద్భుతం, టైటానియం కృత్రిమ గుండె, నేతన్నల జీవితాలకు వెలుగు, రాష్ట్రం యూనిట్గా ఎస్సీ వర్గీకరణ, సాయం చేస్తాం, సంపద సృష్టి నేర్పిస్తాం, ముఖ్యమంత్రి చంద్రబాబు, త్వరలో సైబర్ భద్రత, దర్యాప్తు విభాగాలు, పిల్లలు తక్కువగా నిద్రపోతే కలిగే సమస్యలు. ఈరోజు వార్తలను చూద్దాం. టైటానియంలో హృదయం మొలిచే, అది టైటానియంతో చేసిన కృత్రిమ గుండె. దీన్ని తయారీయే అద్భుతం అనుకుంటే మనిషికి అమర్చడం మరో అద్భుతం. గుండెకు బదులు ఒక పరికరం రక్తాన్ని సరఫరా చేయడం అంటే మాటలా? పైగా కొన్ని గంటలు కాదు, 100 రోజులకు పైగా ఒకరి ప్రాణాలను ఇది నిలిపింది. గుండె విఫలమైన దాత దొరికేంత వరకు మనిషి ఊపిరి నిలిపే సాధనంగా కొత్త ఆశలు రేపుతోంది. వైద్య చరిత్రలోనే ఇది అసాధారణమని నిపుణులు చెబుతున్నారు. బైవకోర్ లోహపు గుండెను ఆస్ట్రేలియాకు చెందిన డాక్టర్ డేనియల్ టిమ్స్ రూపొందించారు. ఆయన తండ్రికి 2001లో గుండె తీవ్రంగా దెబ్బతింది. అప్పటి నుంచి టిమ్స్ దీనిపై దృష్టి సారించారు. తండ్రి ప్లంబర్ కావడంతో హార్డ్వేర్ స్టోర్లోకి వెళ్ళి పైపులను, వాల్వులను జత చేయడంతోనే ఈ పని మొదలుపెట్టడం గమనార్హం. గుండె రక్త ప్రసరణ వ్యవస్థను అనుకరిస్తూ ఎన్నో డిజైన్లు, ప్రయోగాలు చేశారు. చివరికి ప్రపంచంలోనే మొట్టమొదటి లోహపు కృత్రిమ గుండె నమూనాను ఆవిష్కరించారు. పూర్తిగా మనిషి గుండె మాదిరిగా పనిచేసే దీన్ని అమెరికా, ఆస్ట్రేలియాకు చెందిన కంపెనీ తయారు చేసింది. జంతువుల మీద నిర్వహించిన పరిశోధనలు ఫలించడంతో మనుషుల మీద దీన్ని పరీక్షిస్తున్నారు. మనుషుల శరీరంలో ఇది ఎంతకాలం పనిచేస్తుందంటే ఈ విషయంపై ఖచ్చితమైన అంచనా ఇంకా లేదు. కానీ ప్రయోగశాలలో 4 ఏళ్లుగా నిరంతరం పనిచేస్తూనే ఉంది. నేతన్నల జీవితాలకు వెలుగు. రాష్ట్రంలో నేతన్నల ఇళ్లకు నెలకు 200, పవర్ లూమ్లకు 500 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్ ఇవ్వాలని మంత్రిమండలి నిర్ణయించింది. 33,000 మంది చేనేత కార్మికుల గృహాలు, 10,534 పవర్ లూమ్ యూనిట్లకు దీని ద్వారా లబ్ధి కలగనుంది. రాజధాని ప్రాంతంలో ప్రపంచ బ్యాంక్, ఏడీబీ, హడ్కో, కేఎఫ్ఏడబ్ల్యూ, ఇతర ఆర్థిక సంస్థల రుణాలతో 40,000 కోట్లకు పైగా వ్యయంతో చేపట్టే వివిధ పనులకు సంబంధించి సిఆర్డీఏ చేసిన తీర్మానాలకు పచ్చజెండా ఊపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సోమవారం సచివాలయంలో సమావేశమైన మంత్రిమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వైఎస్ఆర్ కడప జిల్లాగా ఉన్న పేరును గత ప్రభుత్వం వైఎస్ఆర్ జిల్లాగా మార్చగా ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చే ప్రతిపాదనను అంగీకారం తెలిపింది. త్వరలో సైబర్ భద్రత, దర్యాప్తు విభాగాలు. రాష్ట్రంలో సైబర్ నేరాల కట్టడికి ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ సైబర్ భద్రత, సైబర్ దర్యాప్తు విభాగాలను ఏర్పాటు చేస్తోంది. ఐటీ స్థాయి అధికారి వీటికి నేతృత్వం వహిస్తారు. నేరం జరిగాక నేరగాళ్లను పట్టుకోవటమే కాక ఏ తరహాలో సైబర్ మోసాలు, నేరాలు జరుగుతున్నాయి, వాటి బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై ప్రజలకిది అవగాహన కల్పించనుంది. మోసాలు జరగకుండా చర్యలు చేపట్టేందుకు సైబర్ భద్రతా విభాగం పనిచేయనుంది. నేరాల దర్యాప్తులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులు, మెలకువలు వాడటం, నేరగాళ్లను పట్టుకోవటం, దోచుకున్న సొత్తు రాబట్టడం సైబర్ దర్యాప్తు విభాగం బాధ్యతలు. దీనిలో సైబర్ నిపుణులను పొరుగు సేవలు ఒప్పంద ప్రాతిపదికన నియమించుకుంటున్నారు. సాయం చేస్తాం, సంపద సృష్టి నేర్పిస్తాం. అవసరమైన ప్రజలకు చేపలు అందిస్తాం. ప్రతిరోజు చేపలు ఇస్తూనే వలవేసి వాటిని ఎలా పట్టుకోవాలో కూడా నేర్పిస్తాం. అదే మా ప్రభుత్వ విధానమని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. పేదల తక్షణ అవసరాలు తీరుస్తూ వారి సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు దీర్ఘకాలంలో స్వశక్తితో ఎదిగేలా చూడటమే తమ విధానమని ఇలా ఉదహరించారు. శాసనసభలో సోమవారం విజన్ 2047పై చేపట్టిన లఘు చర్చకు సీఎం సమాధానమిచ్చారు. ఈ విజన్లో ప్రజలను భాగస్వాములు చేస్తామని వారి అభిప్రాయాలు స్వీకరించి వచ్చే 4 ఏళ్లలో
నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధిస్తామని పేర్కొన్నారు. ఉగాది నాడు P4 ప్రారంభించబోతున్నాం. ఎమ్మెల్యేలు నియోజకవర్గ స్థాయిలో P4 ప్రణాళికలు సిద్ధం చేసి ప్రారంభించాలి. పేదలను సంపన్నులతో అనుసంధానం చేసి వారిని ఎలా ప్రగతి పదంలోకి తీసుకురాబోతున్నామో వివరించాలి. ఆర్థిక అసమానతలు లేకుండా మెరుగైన జీవన విధానాన్ని అందరికీ అందిద్దాం. పారిశ్రామికవేత్తలను వేధించి పంపేయడం కాదు, వారిని ప్రోత్సహించి నియోజకవర్గాన్ని రప్పించే పనులు ఎమ్మెల్యేలు చేపట్టాలని సూచించారు. రాష్ట్రం యూనిట్గా ఎస్సీ వర్గీకరణ. ఎస్సీ వర్గీకరణకు 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన రాష్ట్రం యూనిట్గా అమలు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. వర్గీకరణను జిల్లా యూనిట్గా అమలు చేయాలని మొదట భావించింది. అయితే జిల్లాల విభజన తరువాత కొత్త జిల్లాలలో ఎస్సీల జనాభాపై ఖచ్చితమైన సమాచారం లేనందున రాష్ట్రం యూనిట్గా అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. 2026 జనాభా గణన తరువాత వర్గీకరణను జిల్లా యూనిట్గా అమలు చేసే విషయాన్ని పరిశీలించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఎస్సీ వర్గీకరణను ABC కేటగిరీలుగా విభజించి అమలు చేయనున్నారు. తక్కువగా నిద్రపోయే పిల్లల్లో కలిగే సమస్యలు. తగినంత నిద్రపోని కౌమారదశ పిల్లలకు అధిక రక్తపోటు సమస్య పెరుగుతున్నట్లుగా పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది. త్వరగా నిద్ర పట్టకపోవటం, పట్టిన మధ్యలో మెలకువ రావటాన్ని నిద్రలేమి సమస్యగా భావిస్తారు. కంటి నిండా నిద్రపోయే పిల్లలతో పోలిస్తే ఈ నిద్రలేమితో సతమతమయ్యే వారికి, అలాగే నిర్ణీత 7.7 గంటల కన్నా తక్కువసేపు నిద్రించేవారికి అధిక రక్తపోటు వచ్చే అవకాశం 5 రెట్లు ఎక్కువగా ఉంటుందట. నిద్రలేమి సమస్య లేకపోయినా 7.7 గంటల కన్నా తక్కువసేపు నిద్రించే పిల్లలకు సుమారు 3 రెట్లు రక్తపోటు పెరిగే అవకాశం ఉందని తేలింది. కౌమారదశ పిల్లలకు రాత్రిపూట రోజుకు 8 నుండి 10 గంటల నిద్ర అవసరం. కానీ బడికి వెళ్లే విద్యార్థులు సగటున కేవలం 6.5 గంటల సేపే నిద్రిస్తున్నారు. ఇది పిల్లల ఆరోగ్యం మీద విపరీత ప్రభావం చూపిస్తోంది. రక్తపోటు పెరిగితే గుండె జబ్బుల ముప్పు పెరిగినట్లేనని ఈ అధ్యయనవేత్తలు తెలియజేశారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. సైబర్ నేరగాడికి యువకుడి జలక్. సైబర్ నేరగాడికి ఓ యువకుడు జలక్ ఇచ్చాడు. తెలివిగా మాటల్లో దింపి అతడి నుంచే డబ్బు వసూలు చేశాడు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్కు చెందిన భూపేంద్ర సింగ్కు సిబిఐ అధికారి పేరిట ఆన్లైన్ మోసగాడు ఫోన్ చేశాడు. నీ అభ్యంతరకర వీడియోలు ఉన్నాయని, కేసు మూసివేయడానికి 16,000 ఇవ్వాలంటూ బెదిరించే ప్రయత్నం చేశాడు. అయితే భూపేంద్ర తెలివిగా ఓ కథ అల్లాడు. ఒక బంగారు గొలుసు తాను తాకట్టు పెట్టానని, దాన్ని విడిపించడానికి 3,000 కావాలని, ఆ గొలుసు చేతికొస్తే డబ్బులు సర్దుబాటు చేస్తానని స్కామర్కు చెప్పాడు. ఆ మాటలు నమ్మిన సైబర్ నేరగాడు 3,000 పంపాడు. నేరస్తుల ఆట కట్టిస్తున్న నెట్ గ్రిడ్ నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్. ఈ పేరు వింటే చాలు ఇప్పుడు నేరస్తులు వణికిపోతున్నారు. అజ్ఞాతంలో ఉన్న నిందితుల ఆచూకీ కనిపెట్టడంలో సహాయపడుతోంది. వంశీ కాదంబరి కేసుల్లో ఇది ప్రధాన భూమిక పోషించింది. 20న బడ్జెట్ సమావేశాల ముగింపు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 20న ముగిసే అవకాశం ఉంది. ఎస్సీ వర్గీకరణ అంశంపై అదే రోజున సభలో చర్చ చేపట్టనున్నారు. మరోవైపు సభ్యుల క్రీడా సాంస్కృతిక పోటీలు ఈ రోజు ప్రారంభమై 20న ముగినున్నాయి. కేంద్ర మాజీ మంత్రి దేవేంద్ర ప్రధాన్ కన్నుమూత. కేంద్ర మాజీ మంత్రి దేవేంద్ర ప్రధాన్ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూశారు. ఆయన ఒడిశాలోని దేవ్గఢ్ లోక్సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. వాజ్పేయి మంత్రివర్గంలో 2 సార్లు సహాయ మంత్రిగా ఉన్నారు. భారత సైక్లింగ్ త్రయం జాతీయ రికార్డు. ట్రాక్ సైక్లింగ్ నేషన్స్ కప్లో భారత సైక్లింగ్ త్రయం డేవిస్ బెక్హామ్, యశోవ్ అల్సన్, రోజిత్ సింగ్ సత్తా చాటింది. టర్కీలో జరుగుతున్న ఈ టోర్నీలో బెక్హామ్, యశోవ్, రోజిత్ జాతీయ రికార్డు నమోదు చేశారు. 10వ తరగతి పరీక్షలకు 98% హాజరు. ల్యాప్టాప్లతో పరీక్ష వ్రాసిన అంధ విద్యార్థులు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ.
ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.